కనగల్ల మండలం పరిధిలోని బోయినపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ పగిళ్ల యాదయ్య, ఆలయ కమిటీ చైర్మన్ వేముల యాదయ్య గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనుముల ఎల్లేష్, బైరోజు మల్లేష్, కాసాని సంజీవ, జట్టి శంకర్, అంబటి మల్లయ్య, చిత్రం దర్గయ్య, కారింగ్ నగేష్, పర్సనపోయిన వెంకన్న, వర్సు శ్రీను, మండలి లింగయ్య, సింగం మల్లయ్య, నూనె సైదులు తదితర భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. కనగల్ మండల పరిధిలోని బోయినపల్లి గ్రామంలో నేడు ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ సీతారామచంద్రస్వామి గుడిలో ఉన్నాము. గుడి చైర్మన్తో పాటు మరియు గ్రామ సర్పంచ్ పగిళ్ల యాదయ్య మనతో ఉన్నారు. అన్నా చెప్పండి, ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు మీరు? శుభకృతన సంవత్సరం శుభాకాంక్షలు. అదేవిధంగా కనగల్లు మండలం బోయినపల్లి గ్రామంలో 27వ తారీఖు ధ్వజస్తంభ ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టకు ధ్వజస్తంభానికి మన ఎమ్మెల్యే గారు కంచెల భూపాలరెడ్డి గారు 1,50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అతనితో పాటు ఇంకా కొంతమంది కూడా ఈ దేవస్థాన అభివృద్ధి కొరకు కమిటీ సభ్యులకు కొన్ని చందాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇవాళ బోయినపల్లిలో ఈ యొక్క సీతారామచంద్రస్వామి ధ్వజస్తంభ ప్రతిష్టలో భాగంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నేను చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు బోయినపల్లిలో 24వ తారీఖు నుంచి ఇట్టి కార్యక్రమం గణపతి హోమం కానించి హోమం గణపతి పూజ కానించి ప్రతి ఒక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది. అందుకనే
గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో చాలా చక్కగా ఉండాలి. పాడి పరిశ్రమలు మరియు వృత్తి విద్య ఉద్యోగాలలో అందరూ ముందుకు సాగాలని ఆ యొక్క సీతారామచంద్ర స్వామి దేవస్థానం స్వామివారి యొక్క దీవెనలు మాకు ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందుకు స్వామివారికి బోయినపల్లి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మనతో గుడి చైర్మన్ వేముల యాదగిరి గౌడ్ ఉన్నారు. అన్నా చెప్పండి, ఈ సీతారామచంద్ర స్వామితో పాటు ఇక్కడ శివాలయం కూడా ఉంది. దీని యొక్క విశిష్టత ఏంది, ఎందుకని? అందరూ మనం పెద్దలు చిన్నలు మొత్తం అనుకొని గుడి పెద్ద చేసుకోవాలనుకొని అందరికి అడిగిపోయినాం. అంతా ఆలో 10-5 సాధన ఇచ్చారు. సర్పంచ్ వల్ల అందువల్ల ఎమ్మెల్యే వల్ల అంత చేసుకొని అంత పెద్ద చేసుకున్నాం అంతే. ఈ గుడి నిర్మాణానికి కానీ ఈ పునఃప్రతిష్ఠకు కానీ ఊరి గ్రామాల సహాయ సహకారాలు అదేవిధంగా సర్పంచ్ గారి సహాయ సహకారాలు మీకు ఏ విధంగా ఉన్నాయి? గుడి అభివృద్ధికి ఏ విధంగా మీకు సహకరిస్తారు? అన్ని సహకరించేవాటే చేసినాం. ఇంతవరకు మంచిగా ఉంది. జై శ్రీరామ్. మా గుడి బోయినపల్లి గ్రామంలో పూర్వము ఎంతో కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. పోవడానికి రావడానికి భక్తులు వచ్చేయడానికి పోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. మేము నాతోటిగా కొందరు యువకులు కలిసి అదేవిధంగా మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కూడా ఎంతో కష్టపడి మా ఆంజనేయ స్వామి శివాలయం కూడా పూర్వ వైభవం కోసం ఎంతో కష్టపడి మా సహాయశక్తులు కష్టపడి ఊళ్ళో గ్రామ ప్రజల తరఫున కొంత మామూలుగా చందాగా వసూలు చేసుకొని మా శివాలయం ఆంజనేయ దేవాలయం కొద్దిగా పారి కూడా ఇట్లా మొత్తం కొద్దిగా మంచిగా చేసుకున్నాం. తర్వాత ఊరి తరఫున మా చెరువు తరఫున కొద్దిగా వేలం ద్వారా మా సీతారామ స్వామి దేవాలయం నిర్మించుకున్నాం. తర్వాత కొన్ని 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ గుడి ధ్వజస్తంభం కొద్దిగా ఇబ్బంది అయింది. జరగడం వల్ల మళ్ళీ పూర్వ వైభవం కోసం మళ్ళీ కొత్త ధ్వజస్తంభాన్ని నిర్మించుకోవడం కోసం మళ్ళీ గ్రామ ప్రజలు అదేవిధంగా మా తోటి యువకులు పెద్దలు అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అదేవిధంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాకు కొంత సహాయ సహకారాలు అందించారు. దాంతోపాటు తోటి ఇంకా మా నాయకులకు ఇంకా మాకు కొంత సహాయ సహకారాలు అందించారు. దాంతో ఇంకా గొప్పగా జరుపుకున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నాం. మా గుడికి తరఫున మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అల్లవేలు కుటుంబ సభ్యులు మా గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా చేపించారు. సంతోషం. కనగల్ మండలం బోయినపల్లి గ్రామంలో ఈరోజు సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రారంభ ప్రతిష్టని చేసుకోవడం జరిగింది. అయితే పురాతన కాలంలో ఈ ఊర్లో శివభక్తాంజనేయ స్వామి దేవాలయం మాత్రమే ఉండేది. అయితే పురాతన కాలంలో మా పెద్దలు ఆంజనేయ స్వామి శివాలయం మాత్రమే రెండే నిర్మించగలిగారు ఆనాటి కాలంలో. అది రాను రాను యువకులు విద్యావంతులు పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి సూచనలతోని మేము ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి శివభక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించుకొని ఆ తర్వాత మాకు ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి ఇక్కడ రామాలయం కావాలన్న ఉద్దేశంతో తిరిగి మేము రామాలయాన్ని కట్టుకోవడం జరిగింది. ఇటు దేవస్థానాన్ని నిర్మించుకోవడానికి మా చెరువుకి మోదుగుల చెరువు అని ఉంది మా ఊర్లో. ఈ మోదుగుల చెరువుని మేము గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి లీజుకి అంటే చేపల వ్యాపారాలకి లీజుకి ఇవ్వడం వలన అక్కడి నుంచి వచ్చిన ఆదాయంతో మేము ఇంకా మా గ్రామస్తుల సహాయ సహకారాలతోని ఆర్థిక సహాయాలతోని మేము ఇంత పెద్ద దేవాలయాన్ని రామాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు ఈ ధ్వజస్తంభ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది. మధ్యలో జరిగిన ఇబ్బందుల కారణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన విశిష్టత ఈ గొప్పతనం మా ఊరిలో పాడి పంటలు మాకు ఎల్లవేళలా నీటి సౌకర్యాలు మేము కులమతాలకు రాజకీయ విభేదాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సుఖశాంతులుగా ఉంటున్నదే మా యొక్క దేవస్థానం యొక్క గొప్పతనం. ఈ గొప్పతనాన్ని ఈరోజు మేము ఇంత గొప్పగా చేసుకోవడానికి కారణం మా దగ్గర ఉన్నటువంటి ఐక్యత అని మేము అనుకుంటున్నాం. ఈ ఐక్యత కూడా మాకు ఆంజనేయ స్వామి ప్రసాదం, శివుని యొక్క అనుగ్రహం, రాముడి యొక్క దీవెనలు మాకున్నాయి కాబట్టే మా ఊరు పాడి పంటలతోని కులమతాలకు విభేదంగా సామరస్యతతోని మేము ఐక్యంగా ముందుకెళ్తున్నాం. ఇదే ఐక్యత మాలో కల్పించాలని భగవంతుడి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మనతో పాటు బోయినపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రొయ్య వెంకటేశ్వర ఉన్నారు.
అన్నా చెప్పండి, ఈ గ్రామ అభివృద్ధికి ఒక గ్రామ శాఖ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ మీకు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఈ అభివృద్ధి, ఈ గ్రామ కమిటీ తరపు నుంచి ఈ ఆలయ అభివృద్ధికి మీరు ఎలాంటి నిధులు సమకూర్చగలుగుతారు? మా ఆలయ అభివృద్ధి కొరకు మా గ్రామంలో చాలా వరకు కృషి చేస్తున్నాం. పురాతన గుడి ఇది, ఆంజనేయ స్వామి గుడి చాలా పురాతనమైనది. గ్రామ ప్రజల సాయంతో తలాన్ని తీసుకొని దాని సర్పంచ్ సాయంతో గుడి పునర్నిర్మాణం చేయడం జరిగింది. అలాగే దేవస్థానం కూడా ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటిది. అది మొన్న వచ్చిన గాలి మరాలు కూలిపోవడం, దానికి మా స్థానిక ఎమ్మెల్యే గారు 1,50,000 రూపాయలు విరాళం ఇచ్చి దాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అది మా సర్పంచ్ గారు వాళ్ళ కృషి వల్ల చాలా వరకు అభివృద్ధి అనేది మంచిగా ఉంది. ఇక్కడ చాలా పురాతనమైనది శివాలయం మాకు చాలా పురాతనమైనది. అలాగే ఆంజనేయ స్వామి కూడా మా పూర్వీకులు ఎప్పుడో, అది మాకు కూడా ఐడియా లేదు, దాదాపు స్థాపించినటువంటిది. అది శిథిలావస్థకు వచ్చినప్పుడు దానికి ప్రహరీ గోడ కానీ దాని పునర్నిర్మాణం కొరకు మా సర్పంచ్ గారు వచ్చి దాన్ని ప్రహరీ గోడకు కృషి చేసి కట్టించడం జరిగింది. వాళ్ళు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు దాని ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడ స్వామిమాలలో వేసేటువంటి శివమాలలో వేసే భక్తులు కూడా వాళ్ళు కూడా కొంచెం కృషి చేసి దాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. అంచర్ల భూపాల్ రెడ్డి గారు సందర్శించి ఈరోజు ఏమైనా మీకు హామీ ఇచ్చిపోయారు? మాకు ఎమ్మెల్యే గారు చాలా వరకు సహాయం చేసినట్టు 1,50,000 రూపాయలు విరాళం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. దానికి తోడు ఆలయ అభివృద్ధి కొరకు తన శాశక్తుల మేము ఏది మాకు ఆలయానికి సంబంధించి మాకు ఇది అవసరం ఉంటుంది అని కంపల్సరీ సహాయం చేస్తున్నారు. హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఏ డెవలపింగ్ కోసం కూడా నిధులు ఇంతకుముందు ఇచ్చింది. ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఏమైనా కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ఈరోజు ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సర్పంచ్ గారు అన్నదాత ఈరోజు మామూలుగా కాకుండా చాలా భారీ ఎత్తున 2 క్వింటాల రైస్ తోటి వచ్చిన చుట్టుపక్కలకైతే ఊరి ప్రజలకైతే అందరికి సరిపోను అన్నదానం చేయడం జరుగుతుంది. మా ఊరికి ఒక స్పెషల్ ఉందండి. అది సాంస్కృతిక కార్యక్రమాలలో మా ఊరికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే భజన అనేది పురాతన కాలం నుంచి వస్తున్నది. భజన కార్యక్రమాలు అనేది ఈ మండలంలో కూడా ఎక్కడా కూడా జరగదండి, మా దగ్గర జరిగినట్టు. ఈరోజు రాత్రికి సాంస్కృతిక కార్యక్రమంలో ఒక భాగంగా భజనలు. రెండవది కోలాటం అనేది మా మహిళలకు, మా ఊర్లో 200 మంది మహిళలు కోలాటం వేస్తారండి. ఎక్కడ ఏ దైవభక్తికి సంబంధించినటువంటి ఉత్సవాలు కావాలనుకున్నా మా దగ్గర నుంచి తీసుకెళ్తారు. మా దగ్గర ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ఇంకొకటి చప్పట్లు వేయడం మహా గొప్ప. వాటికి కావాల్సిన పాటలు కూడా పాడేవాళ్ళు ఉన్నారు మా దగ్గర. అంటే కొత్తగా అక్కడ కార్యక్రమాన్ని ఉద్దేశించి అప్పటికప్పుడు పాడే మహిళలు కూడా మా దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళకు చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు రాత్రికి స్వామివారి కార్యక్రమంలో మేము ఈ 3 కార్యక్రమాలు కూడా మేము చేసుకోవడం జరుగుద్ది. ఇది మాకున్నటువంటి ప్రత్యేకత.